బిల్ ఐటమ్ ఓవర్వ్యూలోకి వెళ్ళి ఐటమ్ ఓవర్వ్యూ కింద పికింగ్ ఐటమ్ ఓవర్వ్యూ లోడింగ్ మళ్ళీ ఒకసారి చెక్ చేయి. ఒక్కొక్కటి చెక్ చేయి. స్టోరేజ్ లొకేషన్ ఎక్కడ ఉందో చూడు. సార్ సో పోస్ట్ సార్ సార్ త్వరగా ఇప్పుడు VF01లోకి వెళ్ళి త్వరగా పోస్ట్. ఏదో డిఫాల్ట్ R2 ఎక్కడో సెట్ అయిపోయింది మీ దాంట్లో. సార్ వచ్చాను సార్, నేను మెమోలో వచ్చాను సార్, ఇమేజ్లో వచ్చేసాను నేను. వెళ్ళు త్వరగా VF02కి వెళ్ళి VF01కి వెళ్ళి VF01. వెళ్ళు. ఇప్పుడు సేవ్ చేస్తే డైరెక్ట్గా ఎంటర్ కొట్టు. బిజినెస్ ప్లేస్ అని ఎందుకు వస్తుంది? దాన్ని ఎంటర్ కొట్టు ఒకసారి. సార్ ఓకే, VF02కి వెళ్ళు. వేరే ఇది నోట్ చేసుకో ఫస్ట్ నెంబర్. అప్పుడు వెళ్ళు. ఓకే, ఫ్లాగ్ మీద క్లిక్ చేయి. అదేనా నెంబరు? ఎంటర్ 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 ఎంటర్. నెంబర్ రేంజ్ ఎంటర్ వెళ్ళి వచ్చింది. ఇప్పుడు మారింది కదా ఎర్రర్. వెళ్ళి చేయి, ఎర్రర్ క్లిక్ చేయి. FBN1లోకి వెళ్ళి ఎర్రర్ రిసాల్వ్ చేయి. సేవ్ చేయి. ఓకే చేయి. ఇప్పుడు ట్రై చేయాలి. ఎంటర్ కొట్టు. ఎంటర్. అది లెక్క పోస్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఆ డాక్యుమెంట్ నెంబర్ తీసుకొని FB03కి వెళ్ళు. FB03కి వెళ్ళి చెక్ చేయి.
రియల్ టైంలో ట్యాక్స్ ప్రొసీజర్ దీనికి వేరేగా ఉంటుంది. ఓకే, సో బట్ ఏంటంటే మనం జిఎస్టీ దానికి లింకప్ చేసాము. ఓకే, దీనికి వేరే టీ కోడ్ ఉంది, ఒకసారి పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళు, బిల్డింగ్ డాక్యుమెంట్ దగ్గరికి వెళ్ళు. సార్ ఇప్పుడు నోట్ చేస్తున్నాం కదా బిల్డింగ్ డాక్యుమెంట్, అక్కడికి వెళ్ళి VF03కి వెళ్ళు. VF03 డిస్ప్లే డాక్యుమెంట్ B03లో కనబడుతుంది అది. పైన అకౌంటింగ్ మీద ఎంటర్ కొట్టు ఒకసారి, అకౌంటింగ్ మీద క్లిక్ చేయి. ఓకే, ఇది పోస్ట్ అయింది కదా, దీన్ని తీసుకెళ్ళి నువ్వు డైరెక్ట్గా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తావు. ఈ తీసుకొని అక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఉంది చూడు, అక్కడ 4599 అది కాపీ చేసుకో. అది కాపీ చేసుకొని అది ఫస్ట్ దీని మీద 01 మీద క్లిక్ చేయి. 01 మీద క్లిక్ చేయి. ఓకే సార్, 01 మీద క్లిక్ చేయి. అక్కడ పేమెంట్ టర్మ్ ఇవ్వు, ఆల్రెడీ ఉందా? ఓకే, సో ఈ స్క్రీన్ ఇట్లాగే ఉంచి పేమెంట్ మెథడ్ ఇవ్వు. అక్కడ పేమెంట్ మెథడ్ ఎక్కడ ఉంది? ఈ వెండర్ మాస్టర్, ఈ కస్టమర్ మాస్టర్ డేటాలోకి వెళ్ళి పేమెంట్ మెథడ్ ఇన్సర్ట్ చేయి. XK02కి వెళ్ళు, లేకపోతే వెయిట్, దాని మీద క్లిక్ చేయి. ఆ కస్టమర్ మీద క్లిక్ చేయి. క్లిక్ చేయి, ఆ నెంబర్ మీద క్లిక్ చేయి. పైన కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళు, ఎడిట్ చేయి. పేమెంట్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళు, పేమెంట్ మెథడ్ ఇవ్వు. అక్కడ కస్టమర్ పేమెంట్ మెథడ్. సార్ ఓకే చేయి. ఓకే, సేవ్ చేయి. హౌస్ బ్యాంక్ సార్, సేవ్ చేయి, అవసరంలా, సేవ్ చేయి. వెళ్ళి F110 ఎగ్జిక్యూట్ చేయి. F110 ఎగ్జిక్యూట్ చేయి. కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్. కస్టమర్ కస్టమర్ తీసుకోండి. ఓకే సార్, జస్ట్ మిషన్ సార్. ఏమి చేశారా లేదా? అవుతుంది సార్, ఎటువైపులో సార్.
01 అయిపోయిందా? ఎంటర్ కొట్టు. 01 కంప్లీట్ సార్. కంప్లీట్ కాలేదు సార్. ఎంటర్ స్టేటస్ మీద క్లిక్ చేయి. అది నీ సిస్టమ్ స్లోగా ఉంది. డన్ సార్. ఓకేనా? రైట్. క్లోజ్ చేస్తాను.